హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కిరణ్ T7 యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు తమ్మెల్లో చూశారు. నా లైఫ్ జర్నీ అనేది ఏంటిదనేది లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను బ్యాంకింగ్ కోచింగ్ తీసుకున్నాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతలేనని నేను వేరే స్టేట్లలో ఇంకా రాశాను. వేరే స్టేట్లలో రాస్తే కొన్ని క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయినప్పుడు మన కరోనా టైంలో నేను ఇంటికాడ ఉండి ప్రిపేర్ అయ్యేటోని. కానీ రిజల్ట్ వచ్చినాక 1 మంత్లో నేను అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాస్తూనే ఆ ప్రిపేరింగ్ టైం ఎక్కువ లేకపోవడం వల్ల మెయిన్స్ క్వాలిఫై కాకపోవడం అలా జరిగింది. ఇంట్లో సిచ్యువేషన్స్, ఇంకా మా అమ్మ వాళ్ళు ఏం జాబ్ చేయమని ఇంకా నన్ను ఏం ఫోర్స్ చేయలేదు. నేనే ఇండివిజువల్గా నా డెసిషన్ తీసుకొని నేను ఒక జాబ్ చేయాలనుకున్నాను. అప్పుడే ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. దానిలోనే IOCL అప్రెంటిస్గా రాశాను. క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయినాక నేను వితిన్ 1 మంత్లోనే నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు. వెరిఫికేషన్ అయినాక వెంటనే 1 వీక్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక నేను అనుకున్నాను అప్రెంటిస్ చేసుకుందాం అనుకున్నా. ఓకే, సిచ్యువేషన్ ఇంకా బాగానే ఉండే. నేను అప్రెంటిస్గా చేసుకుంటూనే ఇటు బ్యాంకింగ్ ప్రిపేర్ అవ్వకుండానే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేటోడిని. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు క్రాక్ అయ్యాను. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఇంకా సజెషన్ ఇచ్చారు, నువ్వు చాలా బాగా చదువుతావు, ఇంకా ట్రై చేయన్నా అని అన్నారు. కానీ నేను ట్రై చేశాను. కానీ నాకు మెయిన్స్ అనేది టైం మెయిన్స్ అనేది వితిన్ 1 మంత్లో 20 డేస్లో ఎగ్జామ్ ఉండేది. మెయిన్స్కి ప్రిపేర్ అవ్వేటోని కానీ ఆ ఎగ్జామ్స్ ఇంకా రాసేటోని. ఓకే, బాగానే వచ్చేది. కానీ ఇంకా ట్రై చేద్దాం అనుకున్నా. కానీ మెయిన్స్ ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉండేది. డిఫికల్ట్గా ఉన్నా కానీ నేను చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ డైలీ మాక్ టెస్టులు రాసేటోని. అలా కంటిన్యూగా నేను ఆఫీస్లో ఇంకా కొన్ని ఎగ్జామ్స్ రాసేటోని. అలా ఎగ్జామ్స్ రాసుకుంటూనే ప్రిపేర్ అయ్యేటోని. నెక్స్ట్ పార్ట్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్. ఇలాంటిది మీ లైఫ్లో ఈ స్టోరీ ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్.